హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కేసరి. ఈరోజు మనం కమ్మని దొండకాయ వేపుడిని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ దొండకాయ వేపుడు తయారు చేయడానికి పెద్దగా టైం పట్టదు, త్వరగానే తయారు చేయవచ్చు. అలాగే రుచి అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. మరి అయితే లేట్ చేయకుండా ఎంతో రుచికరమైన ఈ దొండకాయ వేపుడు చేయడానికి ముందుగా దొండకాయ తీసుకోండి. నేను ఇక్కడ 1/2 కేజీ దొండకాయలను కడిగి తీసుకున్నాను. ముందుగా వీటిని కట్ చేసి తీసుకోండి. దొండకాయను మొదలు చివర కాస్త కట్ చేయాలి. ఆ తర్వాత సగానికి కట్ చేసి ఆ సగంలో సగానికి కట్ చేయండి. మీరు కావాలంటే ఇలా కాకుండా ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చు. అలాగే మొత్తం దొండకాయలను కట్ చేసి పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయిని పెట్టుకోవాలి. కళాయిలోకి 1.5 లేదా 2 స్పూన్ల నూనెను తీసుకుని వేడి చేయాలి. నూనె కొంచెం వేడయ్యాక ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ పెసరపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర ఇలా పోపు దినుసులు వేసుకుని కాస్త ఫ్రై చేయండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసి కాస్త ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను వేసుకోండి. ఇప్పుడు దొండకాయ ముక్కలను మధ్యలో కలుపుతూ మెత్తగా మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఇలాగే వదిలేస్తే ముక్కలు ఒక పక్క ఉడికి మాడిపోతాయి. కాబట్టి మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఈ దొండకాయ ముక్కలు ఉడికేలోగా మరో కళాయిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులను వేసి ఫ్రై చేయండి. అలాగే 3 ఎండుమిర్చి తీసుకుని బాగా దోరగా వేయించాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు దొండకాయ ముక్కలను చూద్దాం. ఇప్పుడు దొండకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఇంకొంచెం సేపు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిర్చి మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత 1/2 కప్పు లేదా 1/2 కప్పు కొబ్బరి ముక్కలను తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ పచ్చి కొబ్బరికి బదులుగా ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలను వేసి మరొకసారి గ్రైండ్ చేసి తీసుకోండి. ఉపవాసాల టైంలో ఎవరైతే వెల్లుల్లి వాడరో అలాంటి వాళ్ళు వెల్లుల్లిని స్కిప్ చేసుకోండి. సో మరొకసారి గ్రైండ్ చేసి తీసుకున్న ఈ మిశ్రమాన్ని పక్కకు ఉంచి దొండకాయ ఉడికిందో లేదో చూద్దాం. ఇలా దొండకాయ మెత్తగా ఉడికిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దొండకాయ ముక్కల్లో వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేయండి. ఒక 3-4 నిమిషాల తర్వాత దీనిలో రుచికి సరిపడా కారం వేసి బాగా కలుపుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలుపుతూ ఫ్రై చేయండి. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ స్టైల్లో చేసిన దొండకాయ వేపుడు రుచి చాలా బాగుంటుంది. ఇలా దొండకాయ ఫ్రై సింపుల్ వేలో మీరు కూడా ఒకసారి చేసుకుని రుచి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కూడా నాకు అందించగలరు. మరిన్ని రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.